రాయలసీమ ప్రాంతాన్ని దుర్భిక్షం లేక నెట్టేసేటువంటి ప్రయత్నంలో భాగంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును రేవంత్ రెడ్డితో కుట్ర పన్ని చంద్రబాబు నాయుడు గారు ఆపడము చాలా బాధాకరం. ప్రత్యేకించి ఆ కుటుంబానికి ఏళ్ల తరబడి ఆ కుటుంబంతో, ఎన్టీఆర్ కుటుంబంతో కానీ చంద్రబాబు నాయుడు కుటుంబంతో కానీ ఏళ్ల తరబడి అంటగాగిన హిందూపురం ప్రాంత ప్రజలు కూడా తెలుసుకోవాల్సింది ఏమంటే, మనము కేవలం రాయలసీమ వాళ్ళము, మనల్ని ఓటు బ్యాంకుగానే పరిగణిస్తాం తెలుగుదేశం పార్టీ. మన ప్రాంత ప్రయోజనాలు కానీ, మనకు తాగునీటి ప్రయోజనాలు కానీ, సాగునీటి ప్రయోజనాలు కానీ ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీ పట్టించుకోలేదు. మరి తెలంగాణతో పోటీపడి నీళ్లు తోడుకొని రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలా అనే ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి ప్రాజెక్ట్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్. అదేం కొత్త ప్రాజెక్టు కూడా కాదు. అప్పటికే ఉన్నటువంటి గాలేరు నగరి, అప్పటికే ఉన్నటువంటి ఎస్ఆర్బిసి తెలుగంగ కాలువల పైన దాదాపు 10 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వడానికి ఆ ఆయకట్టుకు సపోర్టింగ్గా మరొక సోర్స్ని క్రియేట్ చేయడమే తప్ప వేరే ఏది కాదు. ఇది చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, రేవంత్ రెడ్డి గారికి తెలుసు. కానీ ఇది ప్రాధాన్యత కాదు చంద్రబాబు నాయుడు గారికి కానీ ఆ ప్రభుత్వానికి కానీ ఇది ప్రాధాన్యత కాదు. అసలు ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వాలనేటువంటి ఆలోచనే చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడూ లేదు, తెలుగుదేశం పార్టీకి ఎప్పుడూ లేదు. కేవలం కాలువల నిర్మాణం కాదు, కాలువల నిర్మాణం పూర్తి చేసి నీళ్లను స్టోరేజ్ చేయడానికి రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి చేసి పొలాలకు నీళ్ళు ఇచ్చేటువంటి పిల్ల కాలువల నిర్మాణం పూర్తి చేసినప్పుడే ఈ ప్రాజెక్టుల యొక్క లక్ష్యం నెరవేరుతారు. ఇటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి తెలుగుదేశం ప్రభుత్వము అసలు నీళ్ళే లేకోకుండా చేస్తా, పైగా శ్రీశైలం డ్యాం పైన సంపూర్ణమైన హక్కులు తెలంగాణకి ఇస్తామని, రాయలసీమకి ఏదో మేలు చేస్తాం మేము, గోదావరి నుంచి నీళ్లు తీసుకొచ్చి బనకచెర్లకు తరలిస్తామని ఊకదంపుడు ఉపన్యాసాలు ఏదైతే మేనిఫెస్టో ఇచ్చి 100 హామీలు ఇచ్చి 10 లక్షల కోట్ల రూపాయల పథకాలు ఇస్తామని చెప్పి మోసం చేసినారు. అదేవిధంగా మరో 1 లక్ష కోట్లతో పోలవరం బనకచెర్ల తెస్తామని అబద్ధాలు చెప్పి మోసం చేయడం. ఇందాక పెద్దలు మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఏపీ అంటే అమరావతి ప్రాంతమేనా అని. ఏపీ అంటే అమరావతి ప్రాంతమా? మరి అందుకే 3 లక్షల కోట్ల రూపాయలు మీరు తెచ్చిన అప్పులన్నీ అమరావతి ప్రాంతంలోనే ఖర్చు పెట్టేదానికి మీరు ఊవిళ్ళూరుతా ఉన్నారా? మరి పోలవరం ప్రాజెక్టును కూడా మీరు తాకట్టు పెట్టారు. చంద్రబాబు నాయుడు గెలిచిన తొలినాళ్ళల్లో 2024లో పోలవరం ప్రాజెక్టు యొక్క ఎత్తును 41 మీటర్లకు కన్ఫైన్ చేస్తా అంటే దాన్ని ఒక బ్యారేజ్గా మార్చారు. అంటే వరదల సమయంలో నీటిని డైవర్ట్ చేయడానికి ఉపయోగించేటువంటి ఒక బ్యారేజ్గా మాత్రమే దాన్ని మీరు మార్చడం జరిగింది. అంటే పోలవరంలో అంటే మినిమం డ్రాడౌన్ లెవెల్, కనీస నీటి మట్టం ఉన్నటువంటి ఆ లెవెల్కి మాత్రమే మీరు పోలవరం ఎత్తును కుదించారు. దానివల్ల డెడ్ స్టోరేజ్లో ఉన్న నీళ్లు గేట్లు ఎత్తితే దిగువకు మళ్ళీ గోదావరి డెల్టా 2వ పంటకు ఉపయోగపడతాయి. మరి వరద సమయంలో మీరు ఏదైతే పోలవరం కుడికాలకు మళ్ళిస్తారో, కృష్ణా డెల్టాకు మళ్ళిస్తారో, ఆ టైంలో కృష్ణానదిలో కూడా వరద ఉంటుంది. అదనపు ఆయకట్టు ఒక 6 లక్షల ఎకరాలకు మాత్రమే, 6 లక్షల హెక్టేర్లకు మాత్రమే పోలవరం ప్రాజెక్ట్ ఉపయోగపడుతుంది. అంతేగాని 2014-19లో మనం గమనిస్తే ఇక్కడ కూడా వినింటారు, మరి బాలకృష్ణ గారు కూడా చెప్పింటారు, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి రాయలసీమకు నీళ్ళు ఇస్తామని చెప్పేవాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. పోలవరం ప్రాజెక్టే బ్యారేజ్ అయిపోయింది, ఎత్తు తగ్గించింది మీరే, ఎక్కడి నుంచి ఇస్తారు రాయలసీమకు నీళ్ళు? రాయలసీమకి ఎప్పుడు ఇట్లా అబద్ధాలు చెప్పి మోసం చేసేది తప్ప అటువంటి మోసమే బనకచెర్ల. మరి పోలవరం వల్ల మనకి ఏమైనా నష్టం జరిగిందా, లాభం జరిగిందంటే నష్టమే జరిగింది. పోలవరం ప్రాజెక్టు డిపిఆర్ అప్రూవ్ కాగానే అప్పర్ స్టేట్స్ అనేటువంటి తెలంగాణ, కర్ణాటక వాళ్ళ ప్రాజెక్టుల అనుమతులు తెచ్చుకోవడానికి ఇంటర్ బేసిన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ వాటర్ ఏదైతే గోదావరి బేసిన్ నుంచి నీళ్ళని కృష్ణా బేసిన్కి ట్రాన్స్ఫర్ చేస్తారో, దానివల్ల ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి, సిడబ్ల్యూసి ఇచ్చినటువంటి ఒక వెసులుబాటు ఏమంటే ఈ డైవర్షన్లో కొంత మేరకు 66% షేరు, అంటే 100 టీఎంసీలు డైవర్ట్ చేసి 66 టీఎంసీలు
ఆ మేరకు షేరు తెలంగాణ ప్రాజెక్టులకు అప్పర్ భద్ర ప్రాజెక్ట్, కర్ణాటక కట్టిన అప్పర్ భద్ర ప్రాజెక్టుకి ఇవ్వడం జరిగింది. ఆ నీళ్ళు ఎక్కడి నుంచి రావాలి? రాయలసీమ దాటి కిందికి పోవాలి. అంటే రాయలసీమకు మళ్ళీ ఒక 60-70 టీమ్స్ నష్టమే చేశారు. ఎప్పుడు రాయలసీమకు మేలు ఎప్పుడు మీరు చెయ్యరు, ఇదందరికీ తెలుసు. ఈ విషయాలు ఏదైనా మాట్లాడితే లడ్డూలో గుడ్డుకోగలిసిందంటారు. మరి మతి భ్రమించి మాట్లాడుతూ ఉన్నారా చంద్రబాబు నాయుడు గారు? ఒకవైపు సుప్రీంకోర్టు నియమించినటువంటి ఒక సిట్ ఇచ్చిన నివేదికలో అందులో ఎటువంటి జంతువుల కొవ్వు కూడా కలవలేదని స్పష్టంగా తేల్చేసినా కూడా మళ్ళీ మీరు అదే పాడిందే పాటరా పాసిపల్ల దాసిగా అని పాడుతూ ఉన్నారు. మరి ఈ మధ్య గమనిస్తే అదేదో వినాశకాలే విపరీత బుద్ధి అనే సామెత ఉంది. పరమేశ్వరుని మెడలో ఉన్నటువంటి నాగదేవతను కూడా దాన్ని ఏం చేయాలో చేస్తా నేను అంటాడు. అంటే ఇతనికి పిచ్చి పట్టిందా, మైండ్ ఏమన్నా దొప్పిందా? గతంలో అదేదో బాలకృష్ణ గారికే ఉన్నింది అని అనుకుంటా ఉంటుంది. ఆయన విపరీతమైన చేష్టలు చంద్రబాబు నాయుడు గారికి కూడా పాకినట్టుంది. మరి ఆ హెరిటేజ్ పాలల్లో ఉన్నటువంటి మహిమ ఏమిది? మరి వినాశకాలే విపరీత బుద్ధి అని ఊరికి అనడంలే, భగవంతుణ్ణి నువ్వు అపహాస్యం పాలు చేస్తా, దేవదేవుడు వెంకటరమణ స్వామిని ఆయన ప్రాశస్త్యాన్ని, తిరుమల ప్రాశస్త్యాన్ని అపహాస్యం పాలు చేస్తా మీరు 2 సంవత్సరాలుగా ఈ దేశమంతా మీ వైపు ఉమ్మేస్తూ ఉంది. హిందూ మతం యావత్తు ప్రపంచ వ్యాప్తంగా మీ వైపు ఉమ్మేస్తూ ఉంది. దానికి తోడు మరి సరికదా ఇంకా ఇప్పుడైనా మానుకుంటారేమంటే మళ్ళీ కూడా పరమేశ్వరుని మెడలో ఉన్నటువంటి నాగరాజుని స్వామి భగవంతుడు నాగుల చవితి వస్తే పుట్టలో పాలు పోస్తాం, మొక్కుతాం అందరం కూడా. మరి ఆ పామును పట్టుకొని ఏం చేయాలో చేస్తానంటాడు. మరి ఇటువంటి మైండ్ దొబ్బినటువంటి ముఖ్యమంత్రి గారికి నాకు తెలిసి అంత్యకాలం సమీపించిందా? మరి లోకేష్ బాబు పట్టాభిషేకం చేయడానికి వీళ్ళు సిద్ధపడినారా? మరి ఆయనతో మాట్లాడిస్తున్నారా ఇట్లా? మరి ఇదైతే తెలియదు. కానీ రాయలసీమకు మీరు చేస్తున్న ద్రోహము చరిత్ర ఎన్నటికీ మరవదు చంద్రబాబు, చరిత్ర ఎన్నటికీ మరవదు. ఈరోజు గాలేరు నగరం నుంచి హంద్రీనీవా చిత్తూరు ప్రాంతానికి ఏదైతే 20 టీమ్స్ల నీళ్లను తరలించేటువంటి ఒక పథకాన్ని మీరు అటకెక్కించినారో, నిలుపుదల చేసినారో, దానివల్ల మా అనంతపురం కర్నూలు జిల్లాలకు ఏదైతే 20 టీఎంసీల మేర లబ్ధి జరుగుతుందో, అనంతపురం కర్నూలు జిల్లాలకు మాత్రమే హంద్రీనీవా 63 టీఎంసీల ప్రాజెక్టు పరిమితం అవుతుందో, ఆ అవకాశాన్ని లేకోకుండా చేసి మళ్ళీ కాలువ లైనింగ్ చేసి చిత్తూరు కుప్పం వరకు నీళ్లు తీసుకుపోయేటువంటి ప్రయత్నం. అంటే మమ్మల్ని అనంతపురం కర్నూలు జిల్లాలను ఎండబెట్టడమా? మాకు జిల్లాలకు గ్రామాలకు మండలాలకు నియోజకవర్గాలు నీళ్ళ కోసం పోటీ పెట్టడమా? మరి మీరు రైతు సంక్షేమం అనేది ఎక్కడైనా ఆలోచన చేస్తున్నారు? మీరు సోర్స్ క్రియేట్ చేసుకోండి. రాయలసీమకు నీళ్లు కావాలో తీసుకొని రండి. మీరు ఎక్కడ రిజర్వాయర్లు కడతారా, మీరు ఎక్కడ ప్రాజెక్టులు కడతారో అనేక అవకాశాలు ఉన్నాయి. దాని గురించి మీరు ఏదైనా కానీ ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. రాజశేఖర రెడ్డి గారి కాలు గోటికి కూడా మీ పరిపాలన సరిదూగదు. ఈరోజు కూడా అందరినీ వల్ల నీళ్లు పారుతుంటే రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు. ఆయనలాగా మీ పేరు నిలబడిపోయే విధంగా ఏదైనా ప్రయత్నం చేయండి. కానీ రాయలసీమకి ఇకనైనా ఈ అన్యాయం చేసేటువంటి నిర్ణయాలు దయచేసి మానుకోమని హెచ్చరిస్తా ఉన్నాం. సంఘటితంగా మేమందరం కూడా రాయలసీమ జిల్లాలు 4 జిల్లాల వాళ్ళము, ఉమ్మడి జిల్లాల వాళ్ళము, అదేవిధంగా శ్రీశైలం ప్రాజెక్టు పైన ఆధారపడినటువంటి నెల్లూరు, ఒంగోలు జిల్లాల వాళ్ళందరం కూడా పోరాడతాం. తప్పనిసరిగా ఈ ప్రభుత్వం యొక్క మెడలు వంచుతాం. ఈ ప్రభుత్వాన్ని, తెలుగుదేశం పార్టీని వీరి వినాశనానికి ఈ పార్టీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఏదైతే ఈరోజు ప్రజలు చూస్తున్నారో వీటన్నిటినీ కూడా అంతమొందించడానికి తప్పనిసరిగా రైతులందరూ కూడా సంఘటితంగా ఉండి పోరాడతామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తాం.